ఫార్ములా ఈ కార్ రేస్ ఏంటి? వివాదం ఎందుకు? గవర్నర్ అనుమతి ఎందుకు? ఏసీబీ కారు కథ తేల్చేనా? ఫార్ములా ఈ రేస్ కేసులో అసలేం జరగబోతోంది? ఒక్క ఈవెంట్, ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు, అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్తో కొన్నాళ్లుగా కాంట్రవర్సీకి కేరాఫ్ అయిపోయింది ఫార్ములా ఈ రేస్. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ రేస్ ఇప్పుడు కాకరేపుతోంది. ఏకంగా కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు, ప్రచారం మధ్య ఫార్ములా ఈ రేస్ వ్యవహారం టాక్ ఆఫ్ ది న్యూస్ గా మారిపోయింది. ఈ రేస్ నిర్వహణలో భాగంగా నిధులు దారి మళ్లించారని అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మీద అలిగేషన్స్ ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ తన విధి నిర్వహణలో భాగంగా అవినీతికి పాల్పడినట్లుగా, అధికారం దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చినా సంబంధిత వ్యవస్థ హెడ్గా ఉన్నవారి అనుమతి లేకుండా చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ఆ నిబంధనల ప్రకారం చూస్తే ప్రస్తుత లేదా మాజీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని చట్టం చెబుతోంది. అందుకే ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ కోసం గవర్నర్ పర్మిషన్ కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఈ రేస్ వ్యవహారంలో అప్పుడు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తో పాటు మాజీ మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం అలిగేషన్స్ చేస్తోంది. అరవింద్ కుమార్ ను ఇప్పటికే ఏసీబీ విచారించిందని, ఆయనిచ్చిన వివరాల ఆధారంగానే కేటీఆర్ ను విచారించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే 2 నెలలుగా హాట్ టాపిక్ గా కొనసాగుతున్న ఈ రేస్ ఏంటి? వివాదం ఏంటి? విచారణ ఎందుకు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా 1 కార్ రేసు చాలా ఫేమస్. ఫ్యూయల్ తో నడిచే కార్లతో ఫార్ములా 1 రేసు నిర్వహించేవారు. 70 ఏళ్లు ఫార్ములా 1 పేరుతో కార్ రేసులను ఆర్గనైజ్ చేస్తోంది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్. 2014 నుంచి ఫార్ములా ఈ రేస్ తెర మీదకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 10 ఏళ్లుగా ఫార్ములా ఈ రేస్ ను ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఈవెంట్. ఇంటర్నేషనల్ లెవెల్ ఈ కార్ రేస్ కు చాలా కాంపిటీషన్ ఉంటుంది. తమ దేశాల్లో ఈ రేస్ జరిగితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని, ప్రతిష్ట పెరుగుతుందని కంట్రీస్, స్టేట్స్ పోటీ పడుతుంటాయి. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో కూడా మహారాష్ట్రతో పాటు పలు స్టేట్స్ ఈ రేస్ ను తమ రాష్ట్రాల్లో నిర్వహించాలని కోరాయి. అయితే 2023లో 9వ సీజన్ ఈ రేస్ కు ఆతిథ్యమిచ్చే అవకాశం తెలంగాణకు దక్కింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రేస్ ఈవెంట్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రపంచంలోనే అత్యంత పేరున్న ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ FIA ఈ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించింది. మొత్తం 4 సార్లు హైదరాబాద్ లో రేస్ నిర్వహించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే తొలి రేస్ కు గ్రీన్ కో సహా పలు సంస్థలు స్పాన్సర్షిప్ ఇచ్చాయి. తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన రేస్ విషయంలో స్పాన్సర్ల సమస్య వచ్చింది. స్పాన్సర్లు రాకపోవడంతో రేస్ ను నిర్వహించలేమని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ FIA ప్రతినిధులు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల ముందు జూన్, జూలై మధ్య జరిగిందంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే ఫిబ్రవరి నాటికి తాము స్పాన్సర్లను చూస్తామని, అప్పటి వరకు రేస్ నిర్వహణ కోసం HMDA నుంచి 55 కోట్ల నిధులు కేటాయిస్తామని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ నిర్వాహకులకు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే HMDA నుంచి నిధులిచ్చారు. రేస్ నిర్వహణలో HMDA నోడల్ ఏజెన్సీగా ఉంది. అయితే సీఎం అనుమతి లేకుండా HMDA నిధులు విడుదల చేసిందని, ఇందులో ఏదో గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. 2024 ఫిబ్రవరి 10న 10వ సీజన్ ఈ రేసింగ్ పోటీలు జరగాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ఈ ఏడాది జనవరి 6న FIA ప్రకటించింది. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మున్సిపల్ శాఖ ఉల్లంఘించడంతోనే ఈవెంట్ ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్. దీనిపై నోటీసులు ఇస్తామని తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. దాంతో 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేస్ రద్దయింది. ప్రభుత్వం ఈ రేస్ నుంచి వైదొలగడంతో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ సంస్థ తనకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులను వెనక్కివ్వలేదు.
రేస్ నిర్వహిస్తే వచ్చేవాళ్లం కదా అనేది ఆ సంస్థ వాదన. ఆ తరువాత ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్టు చెబుతోంది. అందుకే యాక్షన్ కు రెడీ అయ్యామంటోంది.